2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాట, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడాట. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనప్పుడు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వు వెయ్యనప్పుడు నీకు జూబ్లీ హిల్స్ ఓటర్స్ నీకెందుకు ఓట్లు వేయాలి చెప్పండి రేవంత్ రెడ్డి గారు? మీకు ఎందుకు వేయాలి? మీరే కదా మీ మేనిఫెస్టోలో 2023 సంవత్సరంలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, మీరే కదా. మీ మేనిఫెస్టో అనేది మీకు ఒక బైబుల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని మీరు అనుకుంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మీరు అలా పొందుపరిచినారు కాబట్టి మీరు ఆ మాట కట్టుబడి ఉండి మీరు ఓట్లు అడగండి. జూబ్లీ హిల్స్ యువకులను, నిరుద్యోగ యువకులను, జూబ్లీ హిల్స్లో ఉండే నిరుద్యోగ యువకులను అడగండి. వాళ్ళు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే మనకు ఇక 3 రోజులే ముఖ్యం. ఈ 3 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యత. ఈ 3 రోజులు మీరు మొత్తం ఫీల్డ్లో ఉండండి, కార్యకర్తల్లో అందరినీ టచ్ చేయండి, గుమ్మకు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళి అడగండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్లకు దిశానిర్దేశం చేస్తుండు రేవంత్ రెడ్డి. నువ్వు దిశానిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఇట్లా కూడా అనాలి, ఇంటింటికి వెళ్ళి మీకు 2 లక్షల ఉద్యోగాలు మేము వేసినామా, మీరు మాకు ఓటు వెయ్యచ్చా వెయ్యరాదా అనే ఫీడ్బ్యాక్ను కూడా పట్టుకొని రండి సీఎం పేషిక్ అని చెప్పండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నిరుద్యోగులు ఏ విధంగా కోపంగా ఉన్నారని. నీవు రేవంత్ రెడ్డి నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. ఒక నిరుద్యోగ సోదరి అస్మా అదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. ఆమె గెలిచినట్టే, నైతికంగా ఆమె గెలిచినట్టే. రియల్ చెప్తున్నా, టెక్నికల్గా ఆమె ఏమో మనము ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఆమె నైతికంగా ఆమె నామినేషన్ ఇచ్చినప్పుడే ఆమె గెలిచినట్టు అస్మా అనే ఆ సోదరి. ఎందుకంటే నిరుద్యోగుల వాయిస్గా, నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనే కోపంతో, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతతోని ఆమె బరిలో నిలుస్తున్నది ఆ యొక్క సోదరి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు జూబ్లీ హిల్స్కు వెళ్ళి ప్రచారం చేసినారు, బాగా మీ కాలికి బల్పం కట్టుకొని తిరిగిర్రు, మొత్తం టోటల్ ప్రచారం చేసినారు. మీరు ప్రచారం చేసినప్పుడు మీ మదిలోకి, మీ ఆలోచనలకు ఒక సోయి రావాలి. కానీ సోయి తప్పిన ముఖ్యమంత్రి కాబట్టి నీకు సోయి రాలే. ఏం సోయి రావాలి? నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నా కదా యువతకు, మరి ఇవ్వలేదేంది? అదేవిధంగా నేను వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నా కదా, చెయ్యలేదేంది? అదేవిధంగా నేను డిగ్రీ పీజీ చదివిన పిల్లలకు డబ్బులు ఇస్తానన్నా, ల్యాప్టాప్లు ఇస్తానన్నా, స్కూటీలు ఇస్తానన్నా, ఎన్నో విషయాలు చెప్పినా, ఎన్నో విషయాలు అవన్నీ కూడా మా మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నాం. మరి జూబ్లీ హిల్స్కి ఏ విధంగా పోవాలి, ఎట్లా అడగాలి అని అడిగే ముఖం నీకు లేక ఒక వేషం వేసుకున్నావు. ఏం వేషం? అజారుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇచ్చినావు. అజారుద్దీన్కి ఏ మంత్రి పదవి ఇచ్చినావు? నువ్వు మైనారిటీస్ వెల్ఫేర్ శాఖ మంత్రికి ఇచ్చినావు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మైనారిటీల ఓట్లు 1,20,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,20,000 ఓట్లు మైనారిటీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లను ఇతను క్యాచ్ చేసుకోవడానికి ఆ మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్కు ఒక మంత్రి పదవి అప్పచెపితే వాళ్ళ వర్గం వాళ్ళు ఫటాఫటా వచ్చి హస్తం గుర్తుకు మరి ఓటేస్తారనే అభిప్రాయంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ వ్యూహాన్ని రచించుకోవచ్చు. కానీ ఈ వ్యూహము బెడిసి కొడుతుందని రేవంత్ రెడ్డికి తెలియదు. ఎందుకంటే ప్రజలు అంత గుడ్డోలు లేరు, ప్రజలు ఎవరు కూడా అంత గుడ్డిగా లేరు. వాళ్ళకు అన్నీ తెలుసు. వాళ్ళు రాజకీయంలో నీలాగా క్రియాశీలకంగా 24 అవర్స్ రాజకీయాలు చేయకున్నా, ప్రజలు వాళ్ళ పనులల్లో నిమగ్నమైన, వాళ్ళు చేసే పనులన్నీ రోజు చేసుకున్నా, ఏ కార్యకర్త ఇలాంటోడు, ఏ లీడర్ ఎసంటోడు, ఏ ఎమ్మెల్యే ఎసంటోడు, ఏ మంత్రి ఎసంటోడు, ముఖ్యమంత్రి ఎసంటోడు అని ప్రతిదీ వాళ్ళకి తెలుసు. నువ్వేదో ఒక పదవి వాళ్ళ వర్గం చెందిన వాళ్ళకి ఇట్లా ఎరగా వేస్తే ఆ వర్గం వాళ్ళందరూ నీకు ఓట్లు వేస్తారని అనుకున్నావు, చూసినావా? అక్కడనే నువ్వు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యండి, నీకు ఓటు వేయమని చెప్పేసి జూబ్లీ హిల్స్ యువకులందరూ కూడా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇక దొరకడు, మళ్ళా రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు దొరకడు. బై ఎలక్షన్స్ వచ్చినప్పుడే దొరుకుతాడు. ఇప్పుడు బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్లో వచ్చింది కాబట్టి ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న ఆ యొక్క నవీన్ యాదవ్ని గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి అన్న కాలుకు బల్పం కట్టుకొని ఆడ రోడ్ షోలు, అదేవిధంగా వాహనయాత్రలు అవన్నీ చేసుకుంటాడు కదా. మరి అన్ని ఇబ్బందులు ఎందుకు, అన్ని తిప్పలు ఎందుకు? నీ పాలన మంచిగా ఉన్నది, నువ్వు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నావు, నువ్వు నిరుద్యోగులు అద్భుతంగా చూసుకుంటున్నావు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల మందికి ఉపాధి కల్పించినావు. ప్రైవేట్ సెక్టర్లా, గవర్నమెంట్ సెక్టర్లా అందరికీ కూడా
నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు, రియంబర్స్మెంట్ పిల్లలకి ఇచ్చి విద్యార్థులందరికీ కూడా చక్కటి నాణ్యతతో కూడిన విద్యను అందించినావు. అదేవిధంగా వితంతువులకు, వృద్ధులకు, అదేవిధంగా ఒంటరి మహిళలకు, వికలాంగులకు వీళ్ళందరికీ కూడా మంచి పెన్షన్ అందించినావు అని చెప్పేసి నీ పాలనలో అభివృద్ధి మార్క్ అనేది ఉంటే నువ్వు అంతగా తిరిగి వాళ్ళ ఓటర్స్ని బెగ్గింగ్ ఓట్లు వేయండి అని బెగ్గింగ్ అడుక్కుంటట్టు అడుక్కోపోతూ ఒక రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకుంటాడన్నా ఒక సిన్సియర్గా ఒక రెస్పెక్ట్గా బెగ్గింగ్ చేసుకుంటాడు. కానీ నువ్వు ఓట్ల కోసం నువ్వు అడుగుతున్నది అయితే ప్రొఫెషనల్ బెగ్గర్ అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడగచ్చు పార్టీలు, కానీ ఎప్పుడు అడుగుతాయి? నువ్వు ఏది ప్రామిస్ చేసినావో ఓటర్స్కి అది నెరవేర్చినప్పుడు నువ్వు అడగాలి. అది అప్పుడు నువ్వు అడిగినప్పుడే నైతికంగా నువ్వు గెలిచినట్టు. నువ్వు అడగకుండా నీ డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది, నువ్వు ప్రలోభాలు పెట్టి గెలిస్తే వేస్టే. నువ్వు ఎన్నిసార్లు గెలిచినా కూడా అభివృద్ధి అనేది అక్కడనే ఉంటుంది, నువ్వు గానే ఉంటావు. తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా ఒక మంచి ఉద్యమం వస్తే తప్ప పాలనలో మార్పు రాదు, పాలకులలో మార్పు రాదు. మనం ఇక నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు రాలేదని ముండముఖం వేసుకొని ఇంట్లో కూర్చొని బాధపడుతుంటే ఉద్యోగాలు ఇయ్యడు. ఇక్కడ ఏంటంటే గల్లబట్టి సాధించుకోవాలి, గల్లబట్టి పోరాటం చేయాలి, కాలు ముందరకేసి ఉద్యమంలో దురకాలి. ఇక అప్పుడైతేనే వచ్చేటట్టు ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగులు అనేటోళ్ళు ఒక సాధు జంతువుల మాదిరి ఎవరిని జోలికి పోరు. ఎందుకంటే జోలికి పోతే మన ఉద్యమాలు చేస్తే కేసులు అయితే ఉద్యోగాలు రాగానే భయంతో ఉంటారు. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల ఉద్యోగాల నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి చేస్తాడా దేవుడెరుగు. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను చాలాసార్లు వీడియోలలో చెప్పిన రాజకీయ శక్తి కంటే పెద్ద శక్తే లేదు తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో, ప్రపంచంలో. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటే బయటికి రా, రాజకీయంగా ఎదుగు. ఈ పాలకుల నడ్డి విరువు. మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లలో మీరు యువత పోటీ చేయండి. అది కూడా ప్రజాసేవ, ఇక గొప్ప సేవ. ఇక మనం పోటీ చేయకపోయి ఉన్నన్ని రోజులు గిలాంటి వాడు వచ్చి మన మీద కూర్చొని గిట్టనే పెత్తానని చెప్తే చదువుకొని పీజీలు, పిహెచ్డీలు చేసి ఆ పనికి రాని పట్టాలు సంకర పెట్టుకొని రోడ్డు మీద గిగ్గు వర్కర్స్గా జాబ్ చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో దారుణంగా ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా చండాలంగా ఉన్నాయి. ఎంతో చిన్నప్పటికెళ్ళి కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, ఏదో స్కూల్లో చదివిస్తే వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక పీజీల వరకు వచ్చినోనికి ప్రభుత్వం ఉపాధి చూపించేది. నువ్వు ఎట్లా పోయి బతుకుపోరా అంటారు, ఏ విధంగానైనా బతుకురా అంటారు. మరి వాళ్ళు గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మినిస్టర్స్, ముఖ్యమంత్రి, వాళ్ళు లీడర్స్ వాళ్ళే బ్రతుకుతున్నప్పుడు నువ్వెందుకు రాజకీయాలకు వచ్చి బతకలేవు అనుకుంటున్నావు? 100% రాజకీయాలు చేయండి.